ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆరు చాహు యాక్టివిటీస్. అస్సలాము అలైకుం. ఏంటి వీడియో ఓపెన్ చేయగానే మామిడికాయలతో కనిపిస్తున్నాను అనుకుని చూస్తున్నారా? సీజన్ కదా, ఆవకాయ పెట్టేద్దామా? మరి నాకైతే అస్సలు ఐడియా లేదు. నేను ఒక వీడియో చూసి ఫాలో అయ్యాను. నిన్న మేము ఒక చిన్న అకేషన్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాలానే తెంపాము. నేను మా అన్నయ్యలు వాళ్ళందరూ కలిసి తెంపాం. కానీ అవి ఇంటికి తెచ్చేసి వేద్దామంటే ఒకటి ఐడియా లేదు. నెక్స్ట్ ఏంటంటే అవి అన్నీ టెంక కట్టేసినవి, జీడివి లేవు ఏవి. అందుకే అది వేసిన బాగా రావని కొన్నే తీసుకున్నాను. చిన్న క్వాంటిటీతో చేద్దాం అనుకొని ఒక 6 మీడియం సైజ్ 6 మామిడికాయలు ఇవి నేను ఇలా కట్ చేసుకున్నాను. దీంతో ఓన్లీ 1 వచ్చిందనమాట. ఇలాగే ఈక్వల్ షేప్ ఉన్న దాంతో జార్ తోటి నేను కొలుసుకున్నాను. ఇదే మెజర్మెంట్. దానికి 2 స్పూన్స్ ఆఫ్ అంటే నేను వేసేసాను, కానీ మళ్ళీ ఎందుకో వీడియో పెడదాం అనుకొని ఫిక్స్ అయ్యా. 2 స్పూన్స్ కారం, 2.5 స్పూన్స్ ఇగోటి ఈ స్పూన్ తోటే. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్. నేను రాక్ సాల్ట్కి ఇలాగా మిక్సీ పట్టాను అనమాట. నెక్స్ట్ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆవాలు. నెక్స్ట్ ఏంటంటే 1 స్పూన్ మెంతులు. ఇది పౌడర్ కొట్టేసి ఇలా మొత్తం ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఇవి కొద్దిగా నాకు వాటర్ తడి ఉందనేసి ఇలాగ చాలాసేపు నుంచి ఆరబెట్టాను, ఎందుకంటే తడి ఉండకూడదు అనేసి. నెక్స్ట్ ఇవి వెల్లుల్లి రెబ్బలు. ఒక స్మాల్ అదే చిన్న క్వాంటిటీతోనే నేను చేయాలనుకుంటున్నాను. బాగా వస్తే మళ్ళీ పెడతాను. ఇలాగ కొన్ని గార్లిక్ క్లోవ్స్ ఇలాగా కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట. ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఇది ఈ మెజర్మెంట్ కాబట్టి దీంతో పావు, అదే 1/4 అనమాట ఆయిల్. ఇందులో కొద్దిగా ఏంటంటే టర్మరిక్, అదే పసుపు వేసుకొని ఇలా కలిపి ఉంచాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేద్దాం. వేసేసి ఇలా కలిపేసి ఇవి తీసేసి మళ్ళీ ఈ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ముక్క ఇలా నేను ఈ ఆయిల్లో పెట్టి తీసేసాను అనమాట. బట్ అన్ని ముక్కలు ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ ప్లేట్లో, మా చాహుకి ఒక మంచి ప్లేట్ తన్నా అనుకొని చెప్తే ఇలా తెచ్చిందనమాట. మరి ఏం చేస్తా, తప్పదు. ఇది కొద్దిగా క్వాంటిటీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఈ కారంతో అమ్మా ఇప్పుడే వస్తున్నాయి. నాకు కొద్దిగా డస్ట్ అలర్జీ ఉంది. ఇలా బాగా కలిపేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. నేను చాలా దగ్గర ఇంగ్లీషే మొత్తం యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ చాలామందికి అర్థం అవ్వదేమో, నా సబ్స్క్రైబర్స్కి మొత్తం అర్థం అవుద్దో లేదా అనేసి నేను, ఎందుకంటే నా తెలుగు కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం మీకు కష్టమే అవుద్ది, ఎందుకంటే నాకంత ఫ్లూయెంట్లీ నాకు తెలుగు రాదు. ఈ గార్లిక్ క్లోవ్స్ ఇలాగా నేను రాగా దంచుకున్నాను కదా, అవి ఇవి ఈ క్లోవ్స్ కూడా నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇలాగా. లేదు ఇంకా మీరు గార్లిక్ స్మెల్ బాగా మీకు ఇష్టపడుతుంది, గార్లిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కొద్దిగా క్లోవ్స్ వేసుకోండి. ఇలా బాగా కలిపియాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా బాగా కలిపేస్తున్నాను. ఇది కలిపేటప్పుడట మన హ్యాండ్స్లో కూడా అస్సలు ఇది ఏంటంటే వెట్నెస్ అనేది ఉండకూడదటండి. నేను అలాగే హ్యాండ్స్ చాలా డ్రైగా ఉంచుకొని హ్యాపీగా కొద్దిగా ఏసీ వేసుకొని కూర్చొని మరీ చేస్తున్నాను. ఆ ఏసీకే అనుకుంటా నాకు బాగా ఈ స్మెల్ వెళ్ళిపోయింది లోపలికి. కొంచెం దారుణంగా ఉంది. నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్పైసెస్ అయినా ఏ కొద్దిగా డస్ట్ వచ్చినా కూడా ఇలాగే కొద్దిగా బిక్కిరి అయిపోతాను. నా దగ్గర అయితే ప్రెజెంట్ గ్లాస్ జార్ లేదండి. నేను ఆన్లైన్లో ఆల్రెడీ పెట్టుకున్నాను, ఈ ఐడియా ఉండేసే. అది ఎస్టర్డే యా ప్రీవియస్ డే వస్తుంది అనుకుంటా. అప్పటి వరకు నేను ఒక స్టీల్ బాక్స్లోనే పెట్టుకుంటాను. ఒక 3 days తర్వాత ఇది నేను మళ్ళీ ఒక చిన్న షార్ట్ రూపంలో ఇది ఎలా ఉందో నేను మీకు పెడతాను. అప్పుడు సాల్ట్ తక్కువైతే అప్పుడు కలుపుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.